హే గైస్! రీసెంట్‌గా ఎవరైతే యూట్యూబ్‌లో వీడియోలు స్టార్ట్ చేద్దాం అనుకుంటారో వాళ్ళు మాత్రమే ఈ వీడియో అయితే చూడండి. ఇంతకుముందుకు ఛానల్ మానిటైజ్ అయిన వాళ్ళు మాత్రం స్కిప్ చేసేయండి. ఇది ఓన్లీ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి మాత్రమే ఈ వీడియో. మీకు ఫిబ్రవరి 2027 ఫిబ్రవరి వరకైతే చాయిస్ ఉంది. ఎవరైనా రీసెంట్‌గా ఛానల్ స్టార్ట్ చేసుకునే వాళ్ళైతే 2027 ఫిబ్రవరి వరకలైతే మానిటైజ్ అయితే కంప్లీట్ చేసుకోండి. కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి మానిటైజ్ అంటే తెలవదు కాబట్టి ఒక షార్ట్‌కట్‌లో మనమైతే మానిటైజ్ అంటే ఏంటి ఫస్ట్ తెలుసుకుందాం అన్నమాట. మీకు యూట్యూబ్ వాళ్ళు ఒక టార్గెట్ ఇస్తారు. ఆ టార్గెట్ ఇప్పుడున్నది ఏందంటే, మామూలుగా అయితే మారింది. దాని గురించే ఈ టాపిక్ మనము. ఇప్పుడు రీసెంట్‌గా మనకు ఏ టార్గెట్ ఉందో చూద్దాం. ఒక వ్యక్తి వీడియోలు చేసినప్పుడు లాంగ్ వీడియోలు ఉంటాయి గదా! 2 మినిట్స్ అబోవ్ ఉన్నదాన్ని లాంగ్ వీడియోస్ అంటారు. ఒకవేళ ఆ లాంగ్ వీడియోలు గనక 4000 గంటలు మీ ఛానెల్‌లో వేరే వాళ్ళు 4000 గంటలు చూసుండాలి. ఇంకోటి షార్ట్ వీడియోలు చిన్న చిన్న 1 మినిట్ రీల్ చూస్తారు గదా! 2 మినిట్స్ లోవి. అవి 3 మంత్స్‌లో 90 డేస్‌లో 3 మంత్స్ అంటే 90 డేస్. 90 డేస్‌లో 10,000,000 అనమాట. అంటే 1,00,00,000 మంది చూసుండాలి. ఈ 2 టార్గెట్‌లు గనుక మీరు అచీవ్‌మెంట్ అయ్యారనుకో మీ ఛానెల్ మానిటైజ్ అన్నట్టు. అంటే మీకు అమౌంట్ వస్తాయన్నమాట. అంటే ఆ ప్రాసెస్. తర్వాత చిన్న చిన్నగా ఒకటి కొన్ని ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అవి ఎంట్రీ చేసేటివి ఉంటాయి. ఇదంతా కంప్లీట్ చేస్తే మానిటైజ్ కంప్లీట్ అయిందని అంటారనమాట. కానీ ఇప్పుడు రూల్‌లు మారినాయి. ఎవరైనా రీసెంట్‌గా యూట్యూబ్‌లో వీడియోలు స్టార్ట్ చేస్తే మాత్రం ఫిబ్రవరి 7 వరకు కంప్లీట్ చేసుకోండి. ఎందుకంటే 4000 గంటలు అలాగే 10,000,000 వ్యూస్ అనేది పర్లేదు. మీరు 1 ఇయర్‌లో ఈజీగా అచీవ్‌మెంట్ చేయొచ్చు. మీరు కరెక్ట్ చేస్తే. కానీ ఇప్పుడు మారిందేందంటే 8,000 గంటలు ఫిబ్రవరి తర్వాత 2027 ఫిబ్రవరి తర్వాత 8,000 గంటలు అలాగే 20,000,000 వ్యూస్ అంటే 2,00,00,000 మంది చూసుండాలి షార్ట్ వీడియోస్. లాంగ్ వీడియోస్ అయితే మీ ఛానెల్‌లో 8,000 గంటలు. ఫర్ సపోజ్ నేను నన్నే తీసుకోండి. నా ఛానెల్ మానిటైజ్ కావడానికి 2 ఇయర్స్ పట్టింది. అంటే 2 ఇయర్స్ అంటే 2 ఇయర్స్ మొత్తం కలిపి కాదు. నేను స్టార్ట్ చేసినాక 2 ఇయర్స్‌కి నా మానిటైజ్ కంప్లీట్ అయిందనమాట. లాస్ట్ 1 ఇయర్ వరకే చూసుకుంటారనమాట. ఇప్పుడు నేను వీడియోలు స్టార్ట్ చేసిన 1 మంత్, 2 మంత్, 3 మంత్స్, 4 మంత్స్ అయింది. 1 ఇయర్ అయింది. 1 ఇయర్‌లో నాకు 4,000 గంటలు కాలేదు. ఒకవేళ 3,000 గంటలే అయిందనుకోండి. ఇంకా 1000 గంటలు బాకీ ఉంది కదా! ఇప్పుడు నెక్స్ట్ రోజు ఇట్లా ఒక రోజు పెరిగింది. అంటే ఏమైతది 367 డేస్ అయితది. 365 డేస్ అయితది కదా! మనం ఏ రోజైతే స్టార్ట్ చేసినామో ఆ రోజు మైనస్ అయిపోద్దనమాట. మీకు అర్థమైందనుకుంటే ఈ రోజు నుంచి లాస్ట్ 1 ఇయర్ వరకు 4,000 గంటలైతే కంప్లీట్ అయి ఉండాలి. నిజంగా నేనంటే చాలా అంటే చాలా కష్టపడ్డా. నిజంగా నేను యూట్యూబ్ అనేది పార్ట్ టైమ్‌గానే తీసుకున్నా. కాకపోతే ఏందంటే నా మానిటైజ్ కావడానికి నేను ఫుల్ టైమ్‌గా వర్క్ చేసిన. ఎప్పుడు పడితే అప్పుడు వీడియోలు తీయడము, నైట్ 1, 2 గంటల వరకు అయితే ఎడిటింగ్ చేసిన. కానీ ఇప్పుడు ఎవరైనా గనక యూట్యూబ్‌లో వీడియోలు స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం నేను ఫుల్ అంటే నేనిగ అదే నా ప్రపంచం. ఇగ దీంట్లోనే నాది అంతా. దీంట్లో నేను సంపాదిస్తా అన్నోళ్ళు మాత్రమే రండి. ఎందుకంటే 1 ఇయర్‌లో 8,000 గంటలంటే ఇంపాసిబుల్. చాలా అంటే చాలా కష్టం. ఇక 8,000 గంటలు కంప్లీట్ జేయాలంటే ఫుల్ కంటెంట్ ఉండాలి. నిజంగా వాళ్ళకు దాని మీద ఒక పట్టుండాలి. నేను అన్న ఒక కాన్ఫిడెన్స్ ఉంటేనే ఈ ఫీల్డ్‌లోకైతే రండి. లేకపోతే మాత్రం లైట్ తీసుకోండి. ఎందుకంటే 8,000 గంటలంటే మామూలు విషయం గాదు. అలాగే షార్ట్ వీడియోస్ ఆహ్ 20,000,000 వ్యూస్ అంటే 2,00,00,000 అంటే అసలుకు ఇంపాసిబుల్ అండి. నేను అప్పట్లో వీడియోలు ఎట్లా చేసేటోడిని అంటే లాంగ్ వీడియోలే డే బై డే పెట్టేటోడిని. ఏది పడితే అది డే బై డే, డే బై డే, డే బై డే అంటే నేను దగ్గర దగ్గర నెలకు 15 వీడియోలు పెట్టేటోడిని. మామూలుగా రియల్‌గా యూట్యూబర్ అయితే ఏం చేస్తాడు? నెలకు మహా అంటే ఒక 4, 5, 6 అంతకన్నా ఎక్కువ పెట్టరు. చాలా లక్. ఎందుకంటే వాళ్ళకు అమౌంట్ వచ్చేస్తది. కాకపోతే ఏందంటే మనకు అంత కంటెంట్ లేదు మన దగ్గర. చికెన్ షాప్ చూసుకుంటూ ఈ వర్క్ చేయాలంటే చాలా ఇబ్బందయింది. కానీ నేను డే బై డే, డే బై డే పెట్టుకుంటా. మొత్తం మీద అయితే నా ఛానెల్ అయితే మానిటైజ్ చేసుకున్నా. ఎవరైనా ఇప్పుడు యూట్యూబ్ వీడియోలు స్టార్ట్ చేస్తే మాత్రం ఫిబ్రవరి లోపు కంప్లీట్ చేసుకోండి. లేకపోతే మాత్రం చాలా అంటే చాలా కష్టమైతది. 8,000 గంటలంటే అసలుకు నాకు తెలిసినంత వరకైతే చాలా మంది దీని నుంచెల్లయితే బయటికెళ్ళిపోతారు. ఇప్పుడు రీసెంట్‌గా 4, 5 మంత్స్ క్రితం గూడా ఎవరైనా స్టార్ట్ చేస్తే మాత్రం నిజంగా మొత్తం దీని మీదనే పెట్టండి. బయటదంతా వదిలిపెట్టేసేయండి. మొత్తం దీని మీదనే ఫోకస్ జేసి ఈ 5, 6 మంత్స్‌లో ఇప్పుడు ఎట్లైనా ఆగస్ట్ అయిపోయిందంటే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఇంకా 6 మంత్స్ ఉంది. 6 మంత్స్‌లో ఛానెల్ అయితే మానిటైజ్ చేసుకోండి. ఇంకా యూట్యూబ్‌కి సంబంధించిన వీడియోలు నేను ఇప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఎవరైనా కొత్తగా వీడియోలు స్టార్ట్ చేద్దాం అనుకుంటే మాత్రం ప్లీజ్ నా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోలు కామెడీ వీడియోలు చేస్తా మీకు తెలుసు. ప్లీజ్ సబ్స్క్రైబ్.